పశ్చిమాసియా ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. కాల్పుల విరమణను బేఖాతరు చేస్తూ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన వేర్వేరు దాడుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. లెబనాన్పై సైనిక చర్యకు పాల్పడవద్దని ట్రంప్ హెచ్చరించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ లెబనాన్లోని కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. టైర్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 8 మంది మృతి చెందారు. ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో టైర్ నగరాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఐడిఎఫ్ ఆదేశించింది. టైర్ సమీపంలోని నివాస ప్రాంతాలు, శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా వెళ్లిపోవాలని హెచ్చరించింది. హెజ్బొల్లా స్థావరాల సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసించడం వల్ల వారి ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని, అందుకే ఖాళీ చేయాలని ఆదేశిస్తున్నట్లు వెల్లడించింది.